చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టెక్నాలజీ. దోచుకోవడం కష్టం, దొరికిపోవడం ఈజీ. సర్వం తానే అంటున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న పోలీసులు. గంటల వ్యవధిలోనే నేరస్తుల పట్టివేత. నేరాల నివారణకు, ట్రాఫిక్ సమస్యలకు డ్రోన్. నగరాన్ని నిశితంగా గమనించే నిఘా నేత్రాలు. నేరస్తులతో ఆడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తస్మాత్ జాగ్రత్త. మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. మనిషికి కావలసిన సౌకర్యాలన్నీ కేవలం మొబైల్ ద్వారానే లభిస్తున్నాయి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కూడా పెరిగి నేరాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్స్ కు లింకులు పంపి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు దోచుకోవడం, ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అంటూ ఆన్లైన్లో మోసం చేయడం దగ్గర నుంచి అనేక విధాలుగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఎక్కడో విదేశాల అకౌంట్లకు ఈ డబ్బులు తరలిపోతుండటం పోలీసులకు సవాలుగా మారుతుంది. అయితే నేరగాళ్లతో పోటీగా పోలీసులు ఆధునిక పరిజ్ఞానం పెంచుకుని నిందితులను తేలికగా పట్టుకోగలుగుతున్నారు. ఇటీవల అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ముగ్గురు అబ్బాయిలతో అర్ధరాత్రి వెళ్లిపోగా వారి సామాజిక మాధ్యమాల ద్వారా నిందితుల స్నేహితుడిని ట్రేస్ చేసి అతని ద్వారా నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నారు. బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. అలాగే ఇటీవల ఎనికేపాడులో ఐఫోన్స్ చోరీ కేసును కూడా కేవలం మొబైల్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు ఛేదించగలిగారు. నగరంలో దొంగతనం చేసి సురక్షితంగా బయటపడి నేపాల్ వెళ్లేందుకు కారులో వెళ్తుండగా బీహార్ పోలీసుల సహాయంతో వారిని పట్టుకున్నారు. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడింది. విజయవాడ నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు పెంచడం, ప్రతి పోలీస్ స్టేషన్ కు డ్రోన్స్ ఇచ్చి వాటి ద్వారా నిర్జన ప్రదేశాలలో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నేరాలను అదుపు చేస్తున్నారు. అలాగే డ్రోన్స్ ద్వారా నగరంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలుసుకుని ఇతర మార్గాలను వెంటనే స్థానిక పోలీసులకు తెలుపుతూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీకి తోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో నేరాలు జరగక ముందే నేరస్తులు సంచరించే ప్రాంతాలను మానిటరింగ్ చేస్తూ ముందుగానే నేరస్తుల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నేరాలు జరగకుండా చాలా మేరకు అడ్డుకోగలుగుతున్నారు. గతంలో నేరం జరిగితే ప్రత్యక్ష సాక్షుల ద్వారానో, వేలుముద్రల ద్వారానో లేదా నేరం జరిగిన తీరును బట్టి గతంలో ఎవరు ఆ నేరాలు చేశారో తెలుసుకుని వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించేవారు. అయితే ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల పోలీసులు గంటల వ్యవధిలోనే బాలికల కిడ్నాప్లు, దొంగతనాలు, యాక్సిడెంట్ చేసి పారిపోతున్న వారిని, ఇతర నేరాలను ఛేదించగలుగుతున్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకున్న పోలీసులు నేరస్తులు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా చక్ర వ్యూహం పన్నుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో లాగా నేరాలు చేసి తప్పించుకోవడం ఇకపైన సాధ్యం కాదని రాష్ట్ర పోలీసులు నిరూపిస్తున్నారు. నేరస్తులు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేవలం సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈజీగా దొరికిపోతున్నారు.